నమస్తే అండి. అన్నదా మీడియా నుంచి. మొన్న జరిగిన విషయం నుంచి చిన్న నాకు క్లారిఫికేషన్ కావాలి. ఈవెన్ ఆహ్, ఒక ఆర్మీ పర్సన్ బాటిల్స్ క్యారీ చేస్తున్నారు. అది ఓపెన్‌గా. తను పోయి ఆయన ఆర్మీ క్యాంటీన్ నుంచి తీసుకున్నారు. తన ఫ్రెండ్ తీసుకున్నారు. సరే ఆయనకన్నా పెద్ద మనిషి కావచ్చు. ఆయన దాని బిల్స్ ఉన్నాయి. అసలు వీళ్ళకి ఏమి సంబంధం పడి అంటే ఆయన రోడ్డు మీద కాంపుకుంటున్నారా? లేకుంటే తీసుకెళ్ళి ఎవరికైనా ఇస్తున్నారా? సరే ఇచ్చిన దానికి ఆయన ప్రపోజల్ ఆయన ఇష్టం అది. కానీ దాన్ని సేల్ చేస్తున్నారా? దానికి రుజువు ఏముందా? కానీ ఒక ఆర్మీ పర్సన్ పట్టుకొని అంత అన్యాయంగా ఆయనే బాధపడుతున్నారు. కానీ మాస్క్ ఏమండి? ఏ క్రిమినల్‌కి మాస్క్ వేస్తారు తెలుసా కదా! అంటే మన రెస్పెక్ట్ మనం కోల్పోతున్నామా? ఒక ఆర్మీ పర్సన్‌కి ఏందండి? ఈడ కూర్చుని మనకి చేసే సేవల కన్నా మనకి కేవలము పబ్లిక్ రిలేషన్ సంబంధించినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ప్రజల సేవ కోసం, ఆర్మీ బాడీ రిలేషన్స్ అంటే కంప్లీట్గా ఫ్యామిలీస్ని అంత సెక్యూరిటీగా భారతదేశం కోసం పనిచేసేవాళ్ళు. వాళ్ళ లైఫ్గా ఇజ్జత్ తీయటమేనండి. ఇప్పుడు వాళ్ళని కలిసి ఆయన కూడా ఇంకో కాంప్లికేషన్స్ ఉన్నాయి అన్నారు. ఎప్పుడు ఆర్మీ ప్లేస్లో ఉంటాడు, ఎవరైనా వస్తే వాళ్ళు దబాయించుకుంటాడు, బాడీస్ మీద అడుగుతాడు తీసుకోవడానికి. మరి అమ్ముకుంటాడో ఆయన ఏం చేస్తాడో తెలియదు మనకి. కానీ అది చాలా హర్డల్ చేశారంటే అసలు తన మీద ముసుగేయటమేందండి. క్రిమినల్ కేసా? క్రిమినల్ కేసు కూడా ఎవరండి ముసుగు. ఎప్పుడు వేస్తారంటే దేశద్రోహి లేదా ఒక మర్డర్ కేసు, ఒక అమ్మాయిని పాపని హింసించిన కేసులలో ముఖం చూపించద్దు బయటికి ఎందుకేస్తారంటే పబ్లిక్ కిల్ చేస్తారని చెప్పేసి. అరే ముసుగెట్లేస్తారండి? చాలా తప్పండి ఇది. దట్స్ వాట్.